కాళ్ళు సరిగా పెట్టుకయ్యా. ఫ్రెండ్స్ ఇగోండి చందవాలు, ఏమో కండబాయిలు. ఫ్రెండ్స్ అయిగో ముక్కలు కోసం ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మొత్తం కలిపేయాలమ్మా. చికెన్ బాగుందా? కూర బాగుందా? బదిరి బాగుంది కూర. ఫ్రెండ్స్ ఇవి చందవాలు. నేను మనం వేటకెళ్ళాం కదా, ఇవి తెచ్చాము. వీటిని ఇవాళ మనం కుక్ చేద్దాము. వీటిని ఏ విధంగా వండుతాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఫుల్ వీటి తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎలా చూసినా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ నీట్గా క్లీన్ చేద్దాం మనం. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కండబాయిలు, ఏమో చందవాలు. వీటి ముళ్ళు మెత్తగా ఉంటుంది. వీటిని ఇప్పుడు చేద్దాం మనం. ఫ్రెండ్స్ ఇగోండి చందవాలు, ఏమో కండబాయిలు. ఫ్రెండ్స్ అయిగో ముక్కలు కోసం ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మొత్తం కలిపేయాలమ్మా. ఫ్రెండ్స్ నూనె, కారం, అన్నీ కలిపేసింది. నూనె కూడా పోసేసాం. అది కూడా లైట్ కడేది తర్వాత కారం. ఇప్పుడు మిక్సీ మిక్సీ ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసేయాలి. పొయ్యి మీద పెట్టుకొని కాదు, పొయ్యి మీద పెట్టి పొయ్యి మీద పెట్టేసుకున్నా, నూనె పోసుకుంటున్నాం. మిక్సీ 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 కారం, ఉప్పు
ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ నూనె పోసి కలిపెట్టేసిన తర్వాత ఎంతసేపు ఆగలవా? ఒక 5 నిమిషాలు. ఫ్రెండ్స్ 10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ చింతపండు పులుసు పోయాలంటే ఈ చందవా మొక్కలు ఫ్రెండ్స్. ఇవి ముళ్ళు మెత్తగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది కూర. ఇట్లా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇట్లా మగ్గిన తర్వాత కాసేపు తెచ్చుకుని ఒక 10 నిమిషాలు ఉంటే మళ్ళీ పులుసు పోసేసేయాలి. తలకాయలు వేసుకుంటారా? తలకాయ కూడా బాగుంటుంది. ఇది ఉడకబెట్టుకునే భలేగుండే తపాలు పెట్టుకుని వండేసేవాళ్ళు. కళ్ళు వేయాలిగా, కళ్ళు వేసేసుకుంటారా తలకాయలు? తీసుకోవచ్చు. పళ్ళు తీసేయాలి. అయినా పెద్ద కండవాళ్ళు అయితే బాగుంటాయి. ఇవి నేనే మాయ పడేసేస్తాను. ఏం పడలేదా? ఏం పడలేదా? 7,000 6,000 మొన్న బాగా పడ్డాయంట. నన్న పడల. ఇది 2 సంవత్సరాలు టైగర్ రైలు 15 కేజీలు అయినాయి. కండవాళ్ళన్నీ పడేసేస్తున్నారా? 250 అంట. 250 పెట్టేది ఏంటిది? టైగర్ రైలు. అవి 10 కేజీలు తెచ్చుకుని పచ్చడి పెడితే భలే ఉంటుంది. ఇక చింతపండు పులుసు పోసేసి ఒకసేపు మగ్గిన తర్వాత మొత్తం కలిపి మీద పెట్టేసి ఇక చింతపండు పులుసు పోసుకుని కాసేపు ఆగి ఇక కూర దగ్గరికి వచ్చిన తర్వాత దించేసుకుంటాం. చింతపండు పులుసు పోసుకుని వండుకోవచ్చా? ఎగురికేనా? ఏంటిది? కండవాళ్ళు. ఈ కండపాయలు పచ్చి వండేవాళ్ళం కాదు, అప్పుడు ఎండబెట్టేవాళ్ళం. అవి ఒక బారుగా ఉండే కండపాయ. బీపీ కండపాయలనే బీపీలు ఉండే, ఉడకబెట్టుకునే చక్కగా తినేసేసేవాళ్ళం. ఇక పులుసు సరిపోయింది. ఇంకెంతసేపు పెట్టాలా? అప్పుడు ఒక 20 నిమిషాలన్నా పెట్టిద్ది ఉడికి. ఉడికి వచ్చేసింది. ఇంకొక 5 నిమిషాలు ఉంటే ఇంకొక 5 నిమిషాలకి దించేస్తాం. ఇక అయిపోయింది కూర. సరిపోద్ది. తల కుట్టుకోయాలిగా. ఇదే ఫస్ట్ టైం నేను తింటాను. అబ్బో సందబాకూర మామూలుగా ఉండరు. నువ్వు కాళ్ళు సరిగ్గా పెట్టుకయ్యా. ఇది కట్టేసేసి అయిపోయింది కూర. అయిపోయిందంట. ఇప్పుడు దించేస్తుంది అమ్మ. ఏంటదే? అమ్మ పడిపోయింది. పులుసు కానీ వదిలిపెడతా మట్టుకు బద్రే మామూలుగా ఉండదు. ఇక తాకించడం. బాగుందా? చెప్పండి. కూర బాగుందా? కూర బాగుందా చెప్పు. ఎప్పుడో ఒకసారి తెచ్చావు కదా. నేను పెట్టు. నేను పెడతా. చిట్టి బాగుందా? కూర బాగుందా? బదిరి బాగుంది కూర. వండేలే నేను. ఏనా
ఇది మొక్క ఇదిగో కండపోయి మొక్క ఇదిగో అమ్మకి అలాగే అదేంటి కదా నాన్న అమ్మ తమ్ముడు చాలు చాలు ముక్కేసు చాలు ముక్కేసు లేకుండా రెండు మూడే నాకు ఏంటి అమ్మా అమ్మా నాన్న మంచిలుగా చాలా సార్లే ఫ్రెండ్స్ కూర అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. చందువాల మొక్కలు ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నందుకు కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పిలుస్తున్నాం ఆ పులుసులు తిన తాత విడుచుకుంటాడు ఇచ్చేసి